మార్కు సువార్త 3:13 తొందరగా. అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా వాళ్ళ నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవులోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి. అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి. అవి చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్ట్ అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16:17, నంబర్ 2